హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల గురించి మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బానిసత్వంలో మగ్గిపోతున్న భరత జాతికి స్వతంత్రం కావాలని అందరికీ తెలుసు. కానీ అందుకోసం జాతిని జాగృతం చేసే ప్రయత్నాన్ని ప్రారంభించిన ఎందరో త్యాగదనులు ఆనాడు తమ వంతు కృషి ప్రయత్నం చేయకపోతే ఇంకెంతకాలం మనం దాస్యంలో ఉండేవాళ్ళం. కానీ ఏమిటి ప్రయోజనం? 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు ఇప్పటికీ ఎండమామిగానే మిగిలిపోతున్నాయి. కానీ వీటన్నిటికీ కారణం రాజకీయ అసమానతలు, పాలనా సంస్కరణలు లేకపోవడమే. ఇవన్నిటి చుట్టూ కేంద్ర బిందువుగా తిరిగేది భారతదేశంలో మూడే 3 వర్గాల ప్రజలు: ఉన్నత స్థాయి, మధ్యతరగతి, అలాగే నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి వారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి ఖచ్చితంగా మన ప్రభుత్వాలు అనేకమైనటువంటి సంక్షేమాలు ఉన్నాయి. అలాగే ఉన్నతమైనటువంటి వర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం వారికి వారే సంపాదించుకుని ఉన్నత శ్రేణిలోకి వెళ్ళిపోయారు. వీటన్నిటినీ మార్చాలంటే మధ్యలో ఎదగలేక దిగజారి బతకలేక బ్రతుకుతున్నటువంటి మధ్యతరగతి మిడిల్ క్లాస్ కుటుంబాల్లోనే మార్పు రావాలి. ఈ మార్పులు ఏ రకంగా రావాలి, ఎలా ఉండాలి అంటే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. రూపాయి బియ్యం తినలేం, 50 రూపాయల బియ్యం కొనలేం. మున్సిపాలిటీలో నీళ్లు తాగలేం, మినరల్ వాటర్ కొనలేం. ఇంద్రమ్మ ఇళ్లలో ఉండలేం, కలల ఇల్లు కట్టుకోలేం. ప్రభుత్వ బడికి పంపలేం, కార్పొరేట్ ఫీజులు కట్టలేం. సర్కారు దవాఖానాకు పోలేం, కార్పొరేట్ బిల్లులు కట్టలేం. సిటీ బస్సుల్లో వెళ్ళలేం, బండికి పెట్రోల్ కొనలేం. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి. కులం పోవాలని చెప్పేది మనమే, కులం చూసి ఓటేసేది మనమే. అవినీతి పోవాలనేది మనమే, అవకాశం వస్తే అవినీతిని సమర్థించేది కూడా మనమే. ఇంటికో భగత్ సింగ్ పుట్టాలని చెప్పేది మనమే, కానీ మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే. మార్పు రావాలని చెప్పేది మనమే, అబ్బే పబ్లిక్ మారంటూ నిరాశగా నిస్పృహలకు గురయ్యేది మనమే. అందుకే మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే వెర్రి గొర్రెల్లాగా మిగిలిపోతూనే ఉన్నాం. అదేం విచిత్రమో కానీ శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం, కానీ కోడి మేకలను చంపి తింటుంటాం. ఎంత మూర్ఖులం కాకపోతే దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అవే దీపాలను ఆర్పేసి పుట్టినరోజులు జరుపుకుంటాం. మన ఆచారాలు ఎటువంటివి అంటే ప్రాణం పోయిన శవం ముందుకు వెళ్తుంది, ఊరు జనమంతా వెనక వస్తుంటారు. అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగింపులో వెనక వస్తుంటారు, కానీ ఊరు జనమంతా ముందు వెళ్తుంటారు. మంచి పని చేసేవాడు ఊరు వెళ్తాడు, కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు. సారాయి వైన్ షాప్ అమ్మేవాడు వాడి దగ్గర అమ్ముకుంటాడు, కానీ పాలు అమ్మేవాడు వీధి తిరిగి ఇంటింటికి వెళ్ళి మరీ పోస్తాడు. మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే పాలవాడు మాటికి అడుగుతుంటాం, నీళ్లు కలిపావా అని. కానీ మందులో మాత్రం మాటికి నీళ్లు కలిపి మరీ తాగుతాం. గ్రంథాలయంలో భగవద్గీత, ఖురాను పక్కపక్కనే ఉంటాయి, కానీ అవి ఎప్పుడూ దెబ్బలాడుకోవు. కానీ రెండూ చదివిన వాళ్ళు మాత్రం నిత్యం దెబ్బలాడుకుంటూనే ఉంటాం, కొట్టుకుంటూనే ఉంటాం. దేవాలయం, మసీదు ఎలాంటి స్థలాలంటే పేదవాడు బయట అడుక్కుంటాడు, ధనవంతుడు లోపల అడుక్కుంటూ ఉంటాడు. విచిత్రం ఏమిటంటే గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫోటోను మోస్తుంది, కానీ మనం ఆ ఫోటోను మాత్రమే పొగుడుతాం. అసలు ఆ మేకును గురించి పట్టించుకోం. ఎవరైనా నువ్వు పశువులా ఉన్నావంటే చాలా కోపగించుకుంటాం, కానీ నువ్వు సింహంరా, పులిరా అంటే చాలు లోపల ఎగిరి గంతేస్తాం, ఆనందిస్తాం. చూశారుగా మానవ మనస్తత్వాలు, అదీ కాక మిడిల్ క్లాస్ మనస్తత్వాలు ఇలా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.